హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 8th క్లాస్లో ఎక్సర్సైజ్ 1.3లోని 5th, 6th, 7th, 8th సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 9th, 10th, 11th సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? వాట్ నెంబర్ షుడ్ -33/16 be divided to get -11/4? ఓకే, what number should -33/16. సో -33/16 ఏ నెంబర్తో డివైడ్ చేస్తే -11/4 అనేది వస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, సో ఆ 9th సమ్ మనము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు. ఆ నెంబర్ని -33/16 తోటి డివైడ్ చేయాలి. సో ద నెంబర్ is equal to down on x. So -33/16 divided x. So -33/16 ని డివైడ్ x తోటి డివైడ్ చేస్తేనంటే -11/4 అనే వాల్యూ వస్తుందంట. సో వాట్ ఈస్ ద నెంబర్ అని అడుగుతున్నాడు. సో -33/16 డివైడెడ్ ఎక్స్ను, సో దాన్ని ఇంటూలో చేంజ్ చేద్దాం, ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు -11/4. ఓకే, సో ఈ 1/xని ఇటు సైడ్కి తీసుకెళ్దాం, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, రైట్ సైడ్ ఇదేమో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్. ఫస్ట్ -33/16 ఈజ్ ఈక్వల్ టు -11/4 ఇంటూ ఇది ఇటు వచ్చేస్తుంది అంటే డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, x/1. ఓకే, సో ఈ ఎక్స్ని ఇక్కడే ఉంచుతుంది. నెక్స్ట్ ఈ రైట్ సైడ్లో ఉన్న నెంబర్ని ఇటు సైడ్ తీసుకుందాం. -33/16 ఇంటూ 4/11. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో క్యాన్సిలేషన్ అవుతుందా చెక్ చేద్దాం. 4 1 జా 4 4 జా 11 1 జా 11 3 జా. సో -3 ఇంటూ -1/4 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 1 జా 3 -+ సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3/4. సో -33/16ని 3/4తో డివైడ్ చేస్తే -11/4 అనేది ఆన్సర్ వస్తుంది. రిజల్ట్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నేను రిజల్ట్ చెక్ చేయను. రిజల్ట్ ఓకే, -33/16 డివైడెడ్ 3/4 ఈజ్ ఈక్వల్ టు -11/4. ఎక్స్ వాల్యూ దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో -33/16 ఇంటూ ఇన్వర్స్ 4/3 ఈజ్ ఈక్వల్ టు, సో క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేద్దాం. 3 1 జా 3 11 జా 4 1 జా 4 4 జా. సో -11 ఇంటూ 1 4 ఇంటూ 1 -11/4. -11/4 is equal to -11/4. So LHS is equal to RHS. So right, your answer right అని మనం రిజల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద 9th sum. ఓకే, నెక్స్ట్ నౌ 10th sum. If 36 trousers of equal sizes can be stitched with 64 meters of cloth, what is the length of the cloth required for each trouser? సో 36 ట్రౌజర్స్ని మనకు ఈక్వల్ లెంత్లో మనకు కట్ చేశాడంట. ఓకే, 64 మీటర్స్ లేని క్లాత్ను. ట్రౌజర్స్ అంటే ఏంటినా? పాయింట్స్. ఓకే, ట్రౌజర్స్ అంటే మనం వేసుకునే పాయింట్, చిన్నపిల్లలు వేసుకుంటూ ఉంటారు, దాని పాయింట్. ఆ 64 మీటర్స్లో 36 రెడీ చేశారు ట్రౌజర్స్ని. ఓకే, సో ఈచ్ ట్రౌజర్కి ఎంత క్లాత్ పడింది అని అడుగుతున్నాడు. సో 10th one,
total trousers is equal to 36. Okay. Next, total cloth ఎంత? The total cloth is equal to total cloth length is equal to 64 meters. Okay. So each the length of cloth required for each trouser how much? Okay. So total ఎన్ని నాన్న 36. సో 36కి 64 మీటర్స్ 36కి 64 మీటర్స్ అయింది. మరి 1కి ఎన్ని మీటర్స్ క్వశ్చన్. ఓకే. సో క్రాస్ మల్టిప్లై చేద్దాం. 64 into 1 is equal to 36 into x. డోంట్ నో కదా, ఇది మనకి ఎంత పడిందో తెలియదు కదా ఈచ్ ట్రౌజర్కి ఎంత క్లాత్ అనేది. సో 64 into 1 is equal to 36 into x. సో ఈ ఎక్స్ని ఇక్కడే పెట్టేసి ఈ 36ని తీసుకెళ్తాం. 64 by 36 is equal to x. ఓకే. x is equal to 64 by 36. 2 table. Divided 2. 2 3s are 2 2s are 2 1s are 2 8s are. Mali again 2 table. 2 1s are 2 6s are 2 9s are. So 13 by 16 by 9. ఓకే. 16 by 9 meters వస్తుంది. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ చేంజ్ చేద్దాం. 16 9 1s are 9. సో 5 లీవ్ ఉంటుంది. సో total 1 meter 5 by 9. So this is the answer. The length of each cloth, the length of each trouser, the length of each trouser, how much? 1 meter 5 by 9. Next, 11th one. When the repeating decimal 0.363636 so on is written in smallest fraction of form p by q, find the value of p plus q. Okay. సో వెన్ ద రిపీటింగ్ డెసిమల్ ఇచ్చిందనా ఆ డెసిమల్ని పీ బై క్యూ ఫామ్లో చేంజ్ చేయాలంట. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫామ్లో చేంజ్ చేయాలంట. చేంజ్ చేసి ఆ పీ బై క్యూ వాల్యూని వస్తుంది కదా, అప్పుడు దాంట్లో నుంచి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీ ప్లస్ క్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో రిపీటింగ్ డెసిమల్ ఏంటిది? డెసిమల్ ఈజ్ ఈక్వల్ టు 0.363636 so on. అంటే let x is equal to how much? Let x is equal to 0.36 bar. అంతే కదా, 36 బార్. మరి దీనికి ఎన్ని పీరియాడిసిటీస్ ఉన్నాయి? 2 పీరియాడిసిటీ. Since the periodicity of above decimal, how much is 2. Okay. So this is the first equation kada. X is equal to 0.363636 so on. This is the first equation. So multiply of first equation both sides by 100. 2 అంటే 100 తోటి మల్టిప్లై చేయాలి. సో 100 into x is equal to 0.363636 into 100.
So 100x is equal to 36.363636, so on. So this is the second equation. Subtracting first from second. Okay, so 100x is equal to 36.3636, so on. Next, first equation, x is equal to 0.3636, so on. So 0, 0, 0, 0, 36.99x. Okay, x is equal to 36/99. దీని స్మాలెస్ట్ ఫామ్లో చేంజ్ చేద్దాం. డివైడెడ్ 3 1 జా 2 జా 3 జా 3 జా, మళ్ళీ 3 టేబుల్ 3 4 జా 3 11 జా. Yes, so this is the smallest form. ఏం ఫామ్ ఇది? p/q ఫామ్. ఓకే, సో p/q ఫామ్లో p is equal to what? p is equal to 4, q is equal to 11. మళ్ళీ మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటిది? ద వాల్యూ ఆఫ్ p plus q. సో p is equal to 4, q is equal to 11. So total 50. So this is the answer. Okay, so మనకు ఈ వీడియోలో 9th 10th 11th సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ మనకు ఈ 8th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. మనము నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో మనము స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.